మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. అమ్మోనీయుడైనటువంటి నాహాసు యాబేష్గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళి దానికి ఎదురుగా దిగినప్పుడు యాబేష్గిలాదు ప్రజలు, మేము నీకు సేవ చేస్తాం, మాకు ఏ హాని చేయొద్దని మాతో ఒక నిబంధన చేయమని అతన్ని అడుగుతున్నారు. అయితే ఇజ్రాయెల్ అందరి మీదకి నింద వచ్చినట్లుగా మీ అందరి కుడి కన్నులు ఊడదీస్తానని నేను మీతో నిబంధన చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఈ మాట విన్న తర్వాత యాబేష్గిలాదు ప్రజలు భయపడి, దయచేసి మాకు ఒక 7 దినాల సమయాన్ని ఇవ్వండి, ఇదిగో ఇజ్రాయెల్ సరిహద్దులన్నిటికీ మేము దూతల్ని పంపుతాం, ఎవరైనా మా సహోదరులు మాకు సహాయం చేసి మా పక్షాన యుద్ధానికి వస్తారేమో, మమ్మల్ని రక్షిస్తారేమో మేము చూస్తాం, ఒకవేళ ఎవరు మాకు సహాయానికి రాకపోతే మీరు చెప్పినట్టుగా చేస్తామని వారు బ్రతిమిలాడుతున్నారు. ఈ విషయాన్ని దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి. 6వ వచనం గమనించండి, చాలా ప్రాముఖ్యమైంది. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునగలుగా చేసి ఇజ్రాయెల్ దేశంలో నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరుకుంటూ వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదురని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చిన కనుక ఎక్కడైనా నిలవకుండా వారందరూ వచ్చిరి. యాబేష్గిలాదు వారి మీదికి అమ్మోనీయుల హింస. ఆ మాట వినినప్పుడు వారు సమూయేలును లేదా సౌలుకు కూడా వర్తమానం పంపి సహాయం చేయమని కోరినప్పుడు సౌలు స్పందించిన తీరు. సమూయేలు మొదటి గ్రంథంలోని 17వ అధ్యాయంలో దావీదు జ్ఞాపకం వస్తున్నాడు. అన్నదమ్ములను చూడ్డానికి వెళ్ళినటువంటి దావీదుకి దేవుని ప్రజల్ని దూషిస్తూ కనబడినటువంటి గొల్యాతు, ఆ గొల్యాతును చూసినప్పుడు దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయెల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా. మీరు 23వ వచనం మీరు గమనించవచ్చు. గొలియాతు పలికిన మాటలు దావీదు వినెను అని రాయబడింది. ఈ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఈ యాబేష్గిలాదు వారి గురించి మాట్లాడినటువంటి అమ్మోనీయుల మాటలు సౌలు వినగా, ఇది పరిశుద్ధమైనటువంటి కోపము లేదా రైచస్ యాంగర్ అని కూడా అనొచ్చు. ఇది కొంతమేరకు అవసరము, ఖచ్చితంగా ఉండాలి కూడా. ఇక్కడైనా అక్కడ దావీదు సందర్భంలోనైనా దేవుని అనుమతి లేకుండా, దేవుని ఆత్మ సహాయం చేయకుండా వారు ముందుకెళ్ళలేదు. మన కళ్ళెదుట మనం చూస్తుంటాం, కొంతమంది స్వనీతి పరులు ఇతరులకు లేదా తమ సహోదరులకు ఏదైనా అక్కర కలిగినప్పుడు లేదా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మొదట తీర్పు తీర్చేదానికి సిద్ధపడుతుంటారు. వారికి సహాయం చేయకపోగా ఎందుకు వారికి ఇలా జరిగింది అని తీర్పులోకి వెళ్తారు. మరికొందరైతే గొప్ప గొప్ప వేదాంత మాటలు మాట్లాడుతూ దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదు కదా, దేవుడే అనుమతించాడేమో మనకెందుకు గొడవ అని తప్పుకునే వారు కూడా లేకపోలేదు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి అని సంఘాన్ని పురికొల్పుతున్నాడు. అలాగే రోమీలతో మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఈరోజు మన సహోదరుల సమస్యలో మనం నిలబడకపోతే రేపటి దినాన మనం సమస్యల మధ్యలో వెళ్తున్నప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారు? ఈ యుద్ధానికి సౌలుకు పిలుపునిచ్చాడు కదా, సౌలు పక్షాన సమూయేలు పక్షాన చేరకుండా వాడెవడు వాని ఎడ్లకు కూడా ఈ ప్రకారం నేను చేస్తానని. ఈ పిలుపు వెనుక దేవుడి యొక్క ఆత్మ ఉంది కనుక ప్రజలకు దేవుని భయం కలిగింది. రమారమిగా ఇజ్రాయెల్ వారేమో 3 లక్షల మంది, యూదా వారు 30,000 మంది పోగు చేయబడ్డారు. ఇటువంటి పిలుపే నెహెమ్యా గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. 4వ అధ్యాయంలో 19-20 వచనాలు చూడండి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాం,
గనక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఒకవైపున మోపుగా దేవుని పని జరుగుతుంది, మరొక వైపున శత్రువు భయం, శత్రువు ఆటంకపరుస్తున్నాడు. గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, బరువులు ఎత్తువారు ఒక చేత్తో పని చేస్తున్నారంట, ఒక చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నారంట. ఎటువంటి పరిస్థితుల మధ్యలో వారు మందిరాన్ని, యెరూషలేము గోడని బాగు చేస్తున్నారు మీరు చూడండి. ఆ స్థితిగతుల మధ్యలో నెహెమ్యా అంటున్నాడు, పని చాలా గొప్పది. ఒకవైపున గోడ మీద మనము ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము కనుక బాకానాదం మీకు వినపడుతున్నప్పుడు మా సమీపానికి రండి అంటున్నాడు. ఈ రోజున మొదట శత్రువు ప్రవేశించలేదు, యథార్థంగా మాట్లాడాలి. మొదట మనకు మనమే శత్రువులమయ్యాం. డినామినేషన్స్ ఫీలింగ్స్తో, డాక్ట్రిన్స్ ఫీలింగ్స్తో ఒక సంఘం మీద ఒకరు, ఒక సేవకుడి మీద ఒకరు శత్రువుల కంటే ఘోరంగా విరుచుకుపడి డిబేట్లు చేసి వీధిన పడి ఇప్పుడు శత్రువుకు అవకాశం ఇచ్చాం. ప్రారంభం నుంచి ఈ తెలివితేటలు, ఈ ఐక్యత ఉంటే శత్రువు జరబడేవాడు కాదు కదా. ఇప్పుడు శత్రువు జరబడి నష్టం జరిగిన తర్వాత ఐక్యత కోసం ఆరాటపడుతున్నాం. అయినా పర్వాలేదు, మరింత నష్టం జరగమునిపే దేవుని వాక్యం అనే ఈ బూర శబ్దం వినబడుతుండగా ఆయన పనిలో ముందు కొనసాగుతున్న మనమందరము ఒకరికి మధ్య ఒకరికి ఉన్న ఎడము తగ్గించి ఒకరికి ఒకరు సమీపంగా రావాల్సిన బద్దులమై ఉన్నాం. ఐక్యత లేని చోట దేవుని కార్యాలని గొప్పగా మనం చూడలేం. లేఖన ఆధారితంగా నేను మాట్లాడుతున్నాను. 133వ కీర్తనలో చాలా స్పష్టంగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందని, ఐక్యత ఉన్న చోట శాశ్వతమైన జీవం ఉంటుందని అపవాది ఎరిగి ఉన్నాడు. లేఖనాలు వాడుకు తెలుసు కనుక సంఘాల మధ్యలో, సేవకుల మధ్యలో అనేకత తెచ్చిపెట్టాడు. బద్ధ శత్రువుల్లాగా అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. విరోధులు కూడా ఇలా మాట్లాడుకోరే. సిద్ధాంతపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ప్రేమగా కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఒకరి మీద ఒకరు పూర్తిగా శత్రుత్వాన్ని ప్రదర్శించి అనేక సంఘాలు, అనేక సేవకులు అలా వీక్ అయిపోయి శత్రువు చేతికి అప్పగించి ఇప్పుడు వాడు శత్రువు జరబడి అందరినీ చిన్నాభిన్నం చేస్తున్నప్పుడు అదే సామెత చెబుతారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముందని. ఇప్పుడు కాస్త హుషారైపోయి మనలో మనము గొడవ పడకూడదు, కొట్టుకోకూడదు, ఐక్యత కలిగి ఉండాలి. ఈ తెలివి కలిగేసరికి అందరూ బలైపోతున్నారు, ఎంతో నష్టం జరిగిపోతుంది. ఇక ఈ పాఠంలో ముగింపుగా నేను ఒక మాట చెప్తాను. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ విజయం పొందిన తర్వాత 14-15 వచనాలు మీరు గమనించండి. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాల్లో యెహోవా సన్నిధిని సమాధాన బలు నడిపించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇజ్రాయెల్ అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. వారైతే రాజ్య పరిపాలన పద్ధతిని స్థాపించుకున్నట్లు సంఘములన్నీ కలిసి, క్రైస్తవ పెద్దలందరూ కలిసి సేవా విధానాలని, సేవా పద్ధతులను ఆలోచించాలి. క్రైస్తవునితో క్రైస్తవుడు, ఒక సంఘముతో సంఘము, క్రైస్తవేతరులతో క్రైస్తవుడు ఎలాగుండాలో ఆ పద్ధతులు యోచించి ఆలోచించి పౌలన్నట్టుగా సర్వోత్తమమైన మార్గమును అనుసరించటం మంచిదని నా అభిప్రాయం. ఆత్మావేశంతో పాటు జ్ఞాన వివేకములు కూడా దేవుడు అనుగ్రహించాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ.